Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. We started this series called Sadhana to help you conquer the exam with preparation with MCQs. కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం with different MCQs. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసేసాము. లాస్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి లాస్ట్ వీడియో చూసేయండి, దెన్ కమ్ టు దిస్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డన్. అండ్ ఇలా ఇదే కాకుండా వి స్టార్టెడ్ ది అదర్ గ్రూప్స్ లైక్ తెలంగాణ గ్రూప్, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ తెలంగాణ గ్రూప్ 1 కానీ బ్యాచెస్ స్టార్ట్ చేశాము. అలాగే యూపీఎస్సీకి ఒక సపరేట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం తీసుకొని వస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ గ్రూప్ 1 కోసం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని కూడా మనం తీసుకొని వస్తున్నాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ డూ కమ్ టు అస్. మన నంబర్ కామెంట్ లో ఉంటుంది, అలాగే దీని మీద కూడా వేస్తాం. కాబట్టి ఒకవేళ మీకు ఆ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మాకు కనెక్ట్ అవ్వండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, ద 42nd Constitutional Amendment Act removed the right to property from the list of fundamental rights. ఆర్టికల్ 42 రిమూవ్ చేసిందా? నో. 44 రిమూవ్ చేసింది, అది మనం చూద్దాం. నెక్స్ట్, ద 86th Constitutional Amendment Act incorporated Article 21A in the Indian Constitution. Next, Part 4 of the Indian Constitution is amended by the 86th Constitutional Amendment Act. Right? 86th అనేది మనకు తెలుసు. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి 2 and 3. Because this is not 42nd Constitutional Amendment Act, that is 44th Constitutional Amendment Act. అది చూద్దాం ఇప్పుడు. 44th Constitutional Amendment ఏదైతే ఉందో అది రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి రిమూవ్ చేసి అదొక లీగల్ రైట్ కింద పెట్టడం జరిగింది. 44th Constitutional Amendment Act of 1978. 1948 రైట్ టు ప్రాపర్టీని పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అది ఆర్టికల్ 300A ప్రకారం ఫండమెంటల్ రైట్ లాగా తీసేసి ఒక లీగల్ రైట్ లాగా ఉంచడం జరిగింది. ఓకేనా? ఏ ఆర్టికల్, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అది? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. ఓకే, అండ్ నెక్స్ట్ 86th Constitutional Amendment Act of 2002. ఏది? 86th Constitutional Amendment Act of 2002 added Article 21A, making the right to free and compulsory education for children aged 16 to 14 years as a fundamental right. ఆర్టికల్ 21A ప్రకారం ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం యాడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఇప్పించాలి వాళ్ళకి, అది కూడా ఫ్రీగా ఉండదు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చెప్పింది మనకి. ఓకే, నెక్స్ట్, అండ్ దిస్ సేమ్ 86th Constitutional Amendment Act 2002 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా అమెండ్ చేసింది. పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి? పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని కూడా అమెండ్ చేయడం జరిగింది బై మాడిఫైయింగ్ ఆర్టికల్ 45 which now mandates the state to provide early childhood care and education for children below the age of 6 years. మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం మెన్షన్ చేశారు అని అంటే ఆర్టికల్ 45 ప్రకారము ఎవరైతే 6 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైల్డ్హుడ్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అంగన్వాడీస్ ద్వారా అదే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, చైల్డ్హుడ్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి ఫర్ ది చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 6 years అని చెప్పి ఈ ఆర్టికల్ 45 ని అమెండ్ చేస్తూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యాడ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ 86th Constitutional Amendment Act of 2002. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Given below the fundamental rights under Article 19. Article 19 ప్రకారము 6 రైట్స్ ఉన్నాయి మనకి ఆర్టికల్ 19 లో తెలిసిందే మీకు. ఈ 6 రైట్స్ ని
కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయమంటున్నారు. కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయమంటున్నారు. మనకు తెలుసు ఫస్ట్ వచ్చేది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నెక్స్ట్ అసెంబ్లీ, నెక్స్ట్ అసోసియేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏది వస్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, తర్వాత అసెంబ్లీ, తర్వాత అసోసియేషన్. నెక్స్ట్ కమ్స్ ది మూమెంట్. మూమెంట్, రెసిడెన్స్, ట్రేడ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, తర్వాత మూమెంట్, రెసిడెన్స్ అండ్ ట్రేడ్. ఇది ఆర్డర్. చూడండి ఏది ఉంది ఆర్డర్? 364. ఇది ఆన్సర్. డి విల్ బి ది ఆన్సర్. చూద్దాం ఆన్సర్ డి. ఎస్, 6 రైట్స్ ఏమున్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, అసెంబుల్, అండ్ దెన్ అసోసియేషన్. అసోసియేషన్ ని ఫామ్ చేసుకోవచ్చు, అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ freely throughout the territory of India, freedom to move to other states in India, right to reside and settle in any part of the territory of India. నువ్వు మనం తెలంగాణలో వాళ్ళమైనా సరే మనం వెళ్ళి బెంగళూరులో సెటిల్ అవ్వచ్చు, ముంబైలో సెటిల్ అవ్వచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ దెన్ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. మనం ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయొచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు అనమాట. సో ఇవి 6 రైట్స్. ఇది ఈ ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, దెన్ మూమెంట్ తర్వాత సెటిల్, రెసిడెన్స్ అండ్ దెన్ ట్రేడ్. ట్రేడ్ అనేది లాస్ట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The idea of fundamental rights is borrowed from the American Constitution. అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అనే ఉందా? లేదు. బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ ని ఆధారంగా చేసుకొని మనం ఫండమెంటల్ రైట్స్ ని తీసుకొని వచ్చాం. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్ ఎయిడ్ ఇన్ డిసైడింగ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా ఆర్ యాక్ట్ కదా. సో ఇప్పుడు మనం ఏదైనా మన ఫండమెంటల్ రైట్స్ అనేవి అందరికీ ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి కామన్. ఒకవేళ నీ ఫండమెంటల్ రైట్స్ కి ఏవైనా ఇబ్బంది కలిగింది, లేకపోతే నువ్వు అన్ని చూపించుకోలేకపోతున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాంబేకి వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను అలో చేయట్లేదు అంటే యూ కెన్ గో టు ద కోర్ట్. అది జస్టిషియబుల్ ఇన్ నేచర్ అన్నమాట ఫండమెంటల్ రైట్స్. ఎస్. సో ఫండమెంటల్ రైట్స్ మనకి భంగం కలిగింది కాబట్టి సుప్రీం కోర్ట్ కూడా మనకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, the first constitutional amendment was enacted to overcome the judicial interpretations of the fundamental rights. Correct. The Minerva case of 1980, Supreme Court upheld the supremacy of the fundamental rights over the directive principles of state policy. This is wrong. Fundamental rights DPSP కి superior కాదు. Both should కాంప్లిమెంట్ ఈచ్ అదర్. రెండు కూడా సరిసమానంగా ఉంటాయి. కాకపోతే ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్ ఇన్ నేచర్. గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీలో ఈ వెల్ఫేర్ స్టేట్ అంటే డిపిఎస్పిలో ఉన్న పాయింట్స్ ని కనుక కంపల్సరీగా ఫాలో అయితేనే మనం వెల్ఫేర్ స్టేట్ అని పిలుస్తాం. సో ఈ రెండు కూడా ఏంటంటే కాంప్లిమెంట్ చేసుకోవాలి కానీ కాంట్రాడిక్ట్ చేసుకోకూడదు. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 3 ఆర్ కరెక్ట్. చూద్దాం ఆన్సర్ సి. ఎస్, inspired by the Bill of Rights of American Constitution. This is correct. Judiciary ఏదైతే ఉందో, judiciary uses fundamental rights as benchmark to determine the validity of the laws and acts. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైనా లా అయినా సరే, ఏదైనా యాక్ట్ అయినా సరే, అది సిటిజన్స్ యొక్క, సామాన్య ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కి, ప్రాథమిక హక్కులకు కనుక భంగం కలిగిస్తే వాటిని నిరభ్యంతరంగా కొట్టేస్తారు. రైట్. నెక్స్ట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 was passed to address the judicial interpretations of the fundamental rights that restricted land reforms and socio-economic policies. It introduced Article 31A, 31B and placed laws in the 9th schedule to protect them from judicial review. First constitutional amendment అనేది 1951 లో జరిగింది. దాంట్లో ల్యాండ్ రిఫార్మ్స్ కి ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని తొలగించారు. అలాగే సోషియో ఎకనామిక్ పాలసీస్ ని కూడా తీసుకురావడానికి కూడా ఇది యూజ్ అవ్వడం అనేది జరిగింది. రైట్.
నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు మనం చెప్పుకున్నాం 1980 ప్రకారం సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్. ఏది సుపీరియర్ కాదు, ఏది ఇన్ఫీరియర్ కాదు, ఏది దేనికంటే ఎక్కువ కాదు. బోత్ షుడ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. కాంప్లిమెంటరీగా ఉంటేనే స్టేట్ అనేది ప్రాపర్ వెల్ఫేర్ స్టేట్ అనేది ఉంటుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. ఎందులో మినర్వా మిల్స్ కేస్ 1980. ఇది కూడా ఇంపార్టెంట్. దేని ప్రకారం ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, మినర్వా మిల్స్ కేస్ 1980. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ద directive principles of state policy as enshrined in the Indian Constitution. The directive principles articulate the vision for achieving socio-economic democracy in India. The provisions encapsulated in the directive principles are partly justiciable in nature. DPSP justiciable? Directive principles of state policy లో ఉన్న పాయింట్స్ ఏవైనా కనుక గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే మనం సుప్రీం కోర్టుకు పోవచ్చా అంటే పోరాదు. This is not justiciable in nature. The concept and structure of the directive principles have been derived from the Soviet Constitution. Soviet Constitution kaadu, Ireland Constitution. Irish Constitution. So this is also wrong. These principles impose significant restrictions and serve as a guiding check on the legislative and executive functions of the government. Avi guide maatrame chestayi. They don't impose restrictions. Okay na? So the answer will be A, only one. Only first one is correct. ఇక్కడ ఏమైందనంటే ఇదేంటంటే రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాయా కాదు, ఒక పాయింట్స్ ఉన్నాయి దాన్ని ఆధారంగా చేసుకొని లాస్ కానీ యాక్ట్స్ కానీ అన్ని ఫ్రేమ్ చేసుకోవాలి కానీ ఇవి ఏంటంటే ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. చూడండి, డిపిఎస్పిస్ ఏం చేస్తుంటే ఒక వెల్ఫేర్ స్టేట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి బై ప్రమోటింగ్ సోషియో ఎకనామిక్ జస్టిస్ అండ్ బ్రిడ్జింగ్ inequality in the country. DPSPs are non-justiciable in nature, meaning they cannot be enforced by the court. They serve as guidelines for the state. They don't impose any restrictions. Restrictions em pettavu. Oka guidelines మాత్రమే పనిచేస్తాయి while framing laws and policies. The directive principles of state policy in the Indian Constitution were borrowed from the Irish Constitution, not Soviet Constitution. DPSPs do not impose restrictions. Fourth point మనం చెప్పుకున్నాం కదా, restrictions impose చేయవు కానీ ఒక పాజిటివ్ డైరెక్షన్ ని చూపిస్తాయి. Got it? ఒక పాజిటివ్ డైరెక్షన్ ని చూపిస్తాయి while making policies for the government. Right? Next question. Which of the following directives was not incorporated by the 42nd Amendment to the Constitution of India? 42nd Constitution Amendment Act ప్రకారం కింది వాటిలో ఏ పాయింట్ అనేది మెన్షన్ చేయలేదు అని చెప్పి మనకి క్వశ్చన్ ఉంది. చూడండి, ద ప్రొవిజన్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ద ఫెసిలిటేషన్ ఆఫ్ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ద మ్యాండేట్ టు ప్రొటెక్ట్ అండ్ ఎన్హాన్స్ ది ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రెసివ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మనకు తెలుసు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మనకి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్ కాదు. సో ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్. రైట్. 42nd Constitutional Amendment Act 1976 added 4 new directive principles. They are see, thus to secure opportunities for healthy development of children, Article 39A enti to promote equal justice and to provide free legal aid to the poor. So legal aid అనేది ఫ్రీ ఇవ్వాలి అని చెప్పి 39A యాడ్ చేశారు. నెక్స్ట్, టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ది పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆర్టికల్ 43A ప్రకారం ఇండస్ట్రీలో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి యాడ్ చేశారు. అండ్ దెన్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయాలి, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని సేఫ్ గార్డ్ చేయాలి కాబట్టి దీన్ని కూడా యాడ్ చేశారు. అండ్ 48A. 42nd Constitutional Amendment 1976 ప్రకారం ఏ ఆర్టికల్స్ యాడ్ చేశారు? 39A, 43A, 48A, ఈ 4 ఆర్టికల్స్ ని యాడ్ చేయడం జరిగింది.
మనం చెప్పుకున్నాం కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే ఉందో దాన్ని ఆర్టికల్ 43A ప్రకారం 43A లోనే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 43B 43E ఏంటి వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ 43A 43B ఏంటి కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011 ప్రకారం. So that's it for today guys. Keep practicing more MCQ so that you will become perfect with respect to that particular concept. So మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే మన ప్రీవియస్ వీడియో ఉందో చూడకపోతే ఒకసారి చూడండి, అలాగే ఈ వీడియోని మళ్ళీ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. And don't forget to like, share and subscribe to our channel. All the best.